సో సాధారణంగా ఏంటంటే మనకి కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ తోటి రకరకాల సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. స్పాండిలైటిస్ సమస్య వస్తుంది, బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, యాస్ వెల్ యాస్ నీ పెయిన్స్, సో యాంకిల్ పెయిన్స్ ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. సో ఈ ఏజ్‌లో కామనే కదా అని జనరల్‌గా వదిలిపెట్టేయకూడదు. సో అది అదర్ కాంప్లికేషన్స్‌కి దారితీస్తుంది కాబట్టి సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకున్నారంట ఈపీఆన్ స్పోర్ట్స్ అండ్ రీహాబ్‌కి వచ్చి. సో సార్‌కున్న ప్రాబ్లమ్‌కి ఆ ట్రీట్మెంట్ ఎలా జరిగింది ఏంటి అని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? కరుణాకర్. కరుణాకర్. సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లమ్‌కి ఎప్పుడు మీరు వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడ స్టార్ట్ చేశారు? 5 days దాటింది మేడం. జస్ట్ ఓకే. 5-6 days. ఓకే. సో కంటిన్యూస్‌గా ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు తను ఎలా పరిచయం అంటే మా ఫ్యామిలీ అందరినీ ట్రీట్ చేశారు వాళ్ళు. ఓహ్! మోకాలు నొప్పికి, ప్లాంటర్ ఫాసియాటిస్, షోల్డర్ పెయిన్, మా మిసెస్‌కి బ్యాక్ ఓహ్! పెయిన్ వీటన్నిటిని ట్రీట్ చేశారు. ఐ వాజ్ ద ఓన్లీ వన్ లెఫ్ట్ అవుట్. సో ఓకే. నాకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన కాడ నుంచి మా ఫ్యామిలీ సజెస్ట్ చేశారు, వై డోంట్ యూ గో టు స్నేహ మేమ్ అని. ఓకే. సో ఐ కేమ్ హియర్ అండ్ ఐ బీన్ టేకింగ్ ఆల్రెడీ ఐ గాట్ 50% ఇంప్రూవ్మెంట్ ఫర్ 5 days. ఓకే. 4, 5 డేస్‌లోనే Yeah, 50% 50% ఇంప్రూవ్‌మెంట్ improve కనిపిస్తుంది. అయిపోయింది.